నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. పిఠాపురం ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసు. ఈ కేసులో 32 పేజీల రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు కీలకంగా మారింది. అసలు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఏం చెప్పారు? నిందితుడు షేక్ సాదిక్ ఖాన్పై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి? మరీ ముఖ్యంగా ఈ కేసులో లవ్ జిహాద్ అనే అంశం ఉందా? ఈ విషయంలో మాత్రం ఒక క్లారిటీ అవసరం. రిమాండ్ రిపోర్ట్లో లవ్ జిహాద్ అనే పదమే లేదు. లవ్ జిహాద్ కేసు అని కూడా ఎక్కడ కూడా పోలీసులు చెప్పనే లేదు. అయితే మతానికి సంబంధించినటువంటి కొన్ని ఆరోపణలు మాత్రం రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి. అసలు రిమాండ్ రిపోర్ట్లో ఏముందో ఇప్పుడు ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం. పోలీసుల రిమాండ్ రిపోర్ట్ ప్రకారం ఈ కేసులో నిందితుడు షేక్ సాదిక్ ఖాన్పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇందులో మరీ ముఖ్యంగా జగదీష్ రెడ్డి మరణం, ఆయన భార్య సౌజన్యతో నిందితుడికి ఉన్నటువంటి పరిచయం, బెదిరింపులు, వేధింపులు, డబ్బు, బంగారం, బ్యాంక్ ఖాతాలు, ఆస్తులపై నియంత్రణ తీసుకునేందుకు ప్రయత్నం, ఇక ముగ్గురి ఆత్మహత్యకు ముందు జరిగినటువంటి పరిణామాలు, ఇవన్నీ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ప్రస్తావించారు. ముందుగా జగదీష్ రెడ్డి మరణం విషయానికి వస్తే రిమాండ్ రిపోర్ట్ ప్రకారం జగదీష్ రెడ్డి 2026 జూలై 2న చనిపోయారు. ఆయనపై నిందితుడు దాడి చేశాడని, విష ప్రయోగం చేశాడని ఆరోపణలున్నాయి. కానీ జగదీష్ రెడ్డి మరణానికి అసలు కారణం ఏమిటి? నిందితుడు ఇచ్చాడని చెబుతున్నటువంటి ఆ డ్రగ్ ఏమిటి? ఆ విషం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంజెక్షన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిని ఎందుకు ఉపయోగించారు? అసలు వాటి వల్లే జగదీష్ రెడ్డి చనిపోయారా అనే విషయాలను ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. అంటే జగదీష్ రెడ్డిని నిందితుడు సాదిక్ హత్య చేశాడని కోర్టు తేల్చిన విషయం కాదు. ఇది ప్రస్తుతం పోలీసులు తేల్చాల్సిన విషయం. ఇక సౌజన్య విషయానికి వద్దాం. జగదీష్ రెడ్డి తన కుమారుణ్ణి షూటింగ్ ట్రైనింగ్ కోసం పిఆర్ఓ షూటింగ్ అకాడమీకి పంపేవారని తెలుస్తోంది. అక్కడ షేక్ సాదిక్ ఖాన్ షూటింగ్ కోచ్గా ఉన్నాడు. ఆయనే దానికి యజమాని కూడా. దీంతో జగదీష్ రెడ్డి ఆయన భార్య సౌజన్యతో నిందితుడు సాదిక్కు పరిచయం ఏర్పడిందని పోలీసులు చెబుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ సౌజన్యతో నిందితుడు సాదిక్ సన్నిహితంగా మారాడని, పలు సందర్భాల్లో సౌజన్యను బ్లాక్మెయిల్ చేశాడని, బెదిరించాడని సౌజన్య రాసిన సూసైడ్ నోట్లో సాదిక్పై ఆరోపణలు ఉన్నాయని రిమాండ్ రిపోర్ట్ చెబుతోంది. సౌజన్యపై సాదిక్ శారీరకంగా దాడి చేశాడని కూడా పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో తేటతెల్లం అవుతోంది. అంతేకాదు ఆమె భర్త జగదీష్ రెడ్డి కొడుకు రియాన్ష్ కార్తికేయ రెడ్డిని చంపేస్తానని కూడా బెదిరించాడని సౌజన్య తన సూసైడ్ నోట్లో ప్రస్తావించినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇక ఏఈ నూకరాజు ఆస్తుల వ్యవహారం కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు పోలీసులు. నిందితుడు డబ్బు, బంగారం, బ్యాంక్ ఖాతాలు, ఎస్బీఐ లాకర్, ఆస్తి పత్రాలన్నింటిపై తన కంట్రోల్ ఉండేలా సాదిక్ ప్రయత్నించాడని ఆరోపణలున్నాయి. తిమ్మాపురం పంచాయతీ పరిధిలో నూకరాజు పేరుతో ఉన్నటువంటి భూమిని అమ్మేందుకు కూడా సాదిక్ గతంలో పలుమార్లు ప్రయత్నించాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇక అసలు విషాద ఘటన విషయానికి వస్తే జగదీష్ రెడ్డి మరణం తర్వాత ఆయన భార్య సౌజన్య, ఆమె తల్లిదండ్రులు నూకరాజు, మీనా, అలాగే బాలుడు రియాన్ష్ కార్తికేయ రెడ్డి ఆగస్టు 16న కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్లారు. ఆ తర్వాత రాజమండ్రి బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకేశారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినటువంటి పోలీసులు రియాన్ష్ను మాత్రమే సజీవంగా బయటకు తీసుకొచ్చారు. కానీ అప్పటికే నీటిలో మునిగి సౌజన్య, నూకరాజు, మీనా చనిపోవడం జరిగింది. ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి కీలక అంశం ఏమిటంటే, ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకునే ముందు నిందితుడు సాదిక్ నుంచి ఏమైనా బెదిరింపులు ఎదుర్కొన్నారా? ఏమైనా ప్రెషర్ ఎదుర్కొన్నారా? సాదిక్ వేధింపులకు పాల్పడ్డా? సాదిక్ ఒత్తిడికే నూకరాజ్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుందా అనేది ఇంకా తేలాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ కేసులో ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతున్నటువంటి అంశం లవ్ జిహాద్. ఈ విషయంలో రిమాండ్ రిపోర్ట్ ఏం చెబుతోంది? చాలా క్లియర్గా చెబుతున్నా, రిమాండ్ రిపోర్ట్లో లవ్ జిహాద్ అనే పదమే లేదు. లవ్ జిహాద్ కేసు అని ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు పోలీసులు. అయితే మతానికి సంబంధించినటువంటి ఆరోపణలు మాత్రం ఉన్నాయి. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం సౌజన్యను కొన్ని ఇస్లామిక్ ఆచారాలు పాటించాలని సాదిక్ ఒత్తిడి చేశాడనే ఆరోపణ ఉంది.
మతపరమైన పుస్తకాలు చదవాలని చెప్పాడని, వాటిలోని విషయాలు రాయాలని ఒత్తిడి చేశాడని, సౌజన్య కొడుకు రియాన్ష్ను ఉర్దూ నేర్చుకోవాలని చెప్పాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు. అలాగే సౌజన్యను ఇస్లాంలోకి మారాలని నిందితుడు సాదిక్ ఒత్తిడి చేసేవాడని, సౌజన్య కూడా తన సూసైడ్ నోట్లో కూడా అదే పేర్కొన్నారని పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో దీన్ని రిలీజియస్ కోఎరెక్షన్గా పేర్కొన్నారు. అంటే మతపరమైన విషయాల్లో ఒత్తిడి చేశారనే ఆరోపణ. అందుకే ఈ కేసులో ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. రిమాండ్ రిపోర్ట్లో మతానికి సంబంధించినటువంటి టాపిక్కే లేదు. అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మతపరమైన ఆచారాలు పాటించమన్నారనేటువంటి ఆరోపణ ఉంది, ఉర్దూ నేర్చుకోవాలని ఒత్తిడి చేశారనే ఆరోపణ ఉంది, మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశారనే ఆరోపణ కూడా ఉంది. కానీ ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఇది లవ్ జిహాద్ కేసు అని రిమాండ్ రిపోర్ట్ ఎక్కడ చెప్పడమే లేదు. ఎందుకంటే ఆ పదమే రిమాండ్ రిపోర్ట్లో లేదు కాబట్టి. రిమాండ్ రిపోర్ట్లో లవ్ జిహాద్ లేదు, కానీ మతపరమైన ఒత్తిడికి సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇదే ఈ కేసులో రిమాండ్ రిపోర్ట్ చెప్పే అసలు విషయం. ఇక నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ను ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. ఇంకా దర్యాప్తు కొనసాగాల్సి ఉందని, అందుకే రిమాండ్ అవసరమని పోలీసులు చెబుతున్నారు. తాము కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సినవి చాలా ఉన్నాయని, అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతుందని సర్పవరం పోలీసులు కోర్టుకు నివేదించారు. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం సౌజన్యను కొన్ని ఇస్లామిక్ ఆచారాలు పాటించాలని సాదిక్ ఒత్తిడి చేశాడనే ఆరోపణ ఉంది. మతపరమైన పుస్తకాలు చదవాలని చెప్పాడని, వాటిలోని విషయాలు రాయాలని ఒత్తిడి చేశాడని, సౌజన్య కొడుకు రియాన్ష్ను ఉర్దూ నేర్చుకోవాలని చెప్పాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు. అలాగే సౌజన్యను ఇస్లాంలోకి మారాలని నిందితుడు సాదిక్ ఒత్తిడి చేసేవాడని, సౌజన్య కూడా తన సూసైడ్ నోట్లో కూడా అదే పేర్కొన్నారని పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో దీన్ని రిలీజియస్ కోఎరెక్షన్గా పేర్కొన్నారు. అంటే మతపరమైన విషయాల్లో ఒత్తిడి చేశారనే ఆరోపణ. అందుకే ఈ కేసులో ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. రిమాండ్ రిపోర్ట్లో మతానికి సంబంధించినటువంటి టాపిక్కే లేదు. అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మతపరమైన ఆచారాలు పాటించమన్నారనేటువంటి ఆరోపణ ఉంది, ఉర్దూ నేర్చుకోవాలని ఒత్తిడి చేశారనే ఆరోపణ ఉంది, మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశారనే ఆరోపణ కూడా ఉంది. కానీ ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఇది లవ్ జిహాద్ కేసు అని రిమాండ్ రిపోర్ట్ ఎక్కడ చెప్పడమే లేదు. ఎందుకంటే ఆ పదమే రిమాండ్ రిపోర్ట్లో లేదు కాబట్టి. రిమాండ్ రిపోర్ట్లో లవ్ జిహాద్ లేదు, కానీ మతపరమైన ఒత్తిడికి సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇదే ఈ కేసులో రిమాండ్ రిపోర్ట్ చెప్పే అసలు విషయం. ఇక నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ను ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. ఇంకా దర్యాప్తు కొనసాగాల్సి ఉందని, అందుకే రిమాండ్ అవసరమని పోలీసులు చెబుతున్నారు. తాము కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సినవి చాలా ఉన్నాయని, అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతుందని సర్పవరం పోలీసులు కోర్టుకు నివేదించారు.